అయితే మీ వాయిస్ అంటే ఇంతకుముందు మీరు చెప్పారు ఎక్కడ ఇంతకుముందు ఇంటర్వ్యూలోనే, ఖచ్చితంగా మీ వాయిస్ మీ ఫాదర్ వాయిస్ దగ్గరగా ఉంటుంది ఎవరిదైనా, నాది ఐడెంటిఫై అయిందని చెప్పి. బట్ అది ఐడెంటిఫై అనేది ఫిలిం పీపుల్ కూడా అయిపోయింది. అంటే చరణ్ వాయిస్ ఎస్పీబీ గారి వాయిస్కి సిమిలర్గా ఉంటుందని చెప్పేసి. ఆయనేమో ఫుల్ ఫామ్లో ఉన్నారు, ఎందుకంటే ఆయన ఏ రోజు కూడా ఆయన వెతుక్కునే సిచ్యువేషన్ రాలేదు. సో మరి అది మీకేమైనా కొంచెం ఎఫెక్ట్ అయింది అనుకుంటారా, సిమిలారిటీ ఇన్ ద వాయిస్ అనేది? అది దాని గురించి ఆలోచించిన సిచ్యువేషన్స్ ఉన్నాయి, మూమెంట్స్ అలాంటివి. మేబీ నాన్నగారు ఆల్రెడీ ఇంకా యాక్టివ్గా పాడుతున్నారు కాబట్టి ఇంకొక బాలసుబ్రహ్మణ్యం వాయిస్ ఎందుకు ఒరిజినల్ ఉన్నప్పుడు అని అనిపించింది. కానీ దెర్ వాజ్ అ టైమ్ ఇన్ హిస్ కెరియర్ ఆల్సో, ఇప్పుడు 80s 90s మిడ్ 90s లేట్ 90s వరకు నాన్నగారు వాజ్ వెరీ బిజీ అండ్ సింగింగ్ ఫర్ బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, ఎనీ స్టార్. కానీ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ దే స్టార్టెడ్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ న్యూ వాయిసెస్. కొత్త సింగర్స్ ని ఇంట్రడ్యూస్ చేయడం, హెవీ నుంచి రావటం. తమన్ కాదండి, మణిగారి దగ్గర నుంచి స్టార్ట్ అయింది నాకు తెలిసి. ఉదిత్ నారాయణ కానివ్వండి, హరిహరన్ కానివ్వండి, ఆల్ దీస్ హీరోస్ వాంటెడ్ అ ఫ్రెషర్ వాయిస్. అప్పుడు స్లోగా నాన్నగారికి కూడా కొంచెం వర్క్ ఇక్కడ తగ్గుతూ వచ్చినా కూడా, కానీ ముఖ్యమైన పాటలు నాన్నే పాడారు. ద ఇంట్రొడక్షన్ సాంగ్ కానివ్వండి, క్లైమాక్స్ లో ఒక ఎమోషనల్ సాంగ్, సినిమా మొత్తాన్ని మార్క్ చేసి ఒక సాంగ్ అయితే ఎస్పీబీ నాన్నగారు ఖచ్చితంగా ఆ పాటలు మటుకు ఆయనవే. మిగతా పాటలన్నీ ఉదిత్ నారాయణ గారికి కానీ, శంకర్ గారికి కానీ, హరిహరన్ కానీ, కార్తిక్ కానీ ఇట్లా వచ్చేవన్నమాట. So the idea for them was, okay, let's find a new voice. But I was still in SP Balasubramanian's skin. So అది అవసరం లేకుండా పోయింది అనమాట. సో ఐ థింక్ దట్ డెఫినెట్లీ వాజ్ అ డిసడ్వాంటేజ్ ఫర్ మీ.